తిరుమల శ్రీవారిని ఏపీబీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. వీవైపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి సవితకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆమెను పట్టువస్త్రంతో సత్కరించారు. టీటీడీ సదుపాయాలు చాలా బాగున్నాయని భక్తులు తెలిపారంటూ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. హస్తకళలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. చేనేత హస్తకళలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తో రివ్యూ మీటింగ్ జరగనుందని తెలిపారు. కలియుగదైవం వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మరి భక్తాదులతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. భక్తాదులు కూడా మరి ఇది మంచి ప్రభుత్వం, ఇక్కడ మాకు సదుపాయాలు కావచ్చు, భక్తాదులు ఇచ్చేసినప్పుడు సౌకర్యాలు, భోజన వసతులు, ప్రసాదము అన్నీ బాగున్నాయని కూడా భక్తాదులు స్వచ్ఛందంగా వచ్చి తెలియజేశారు. అదేవిధంగా తిరుమల పైన ఉన్న లేపాక్షి ఎంపోరియం మరి ఆప్కో కూడా ఈరోజు నేను ఇన్స్పెక్షన్ చేశాను. సేల్స్ కూడా గత 5 నెలలుగా బాగా సేల్స్ పెరిగాయి. ఎందుకంటే హస్తకళాకారులకు, చేనేత కళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ సేల్స్ కూడా బాగా పెరిగింది. దగ్గరలో మరికొన్ని షోరూమ్స్ కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం. గత 5 సంవత్సరాలుగా మరి 5 నెలలుగా కూడా సుమారుగా 50% సేల్స్ పెరిగింది. మేము కూడా ఇక్కడ ఉన్న ఆఫీషియల్స్ అందరికీ చెప్పాం, ఇంకా మరింత సేల్స్ పెరగాలి, చేనేతలకు అండగా ఉండాలి, హస్తకళాకారులకు అండగా ఉండాలన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సెంట్రల్ మినిస్టర్, టెక్స్టైల్ సెంట్రల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారు కూడా ఈరోజు ఇక్కడికి తిరుపతికి ఇచ్చేశారు. వాళ్ళతో కూడా రివ్యూ